రాజు అయితే కావ్యకి ఒక ఫైల్స్ ఇస్తూ ఉంటాడు. తెల్లవారి మీటింగ్ ఉంది, అవి జాగ్రత్తగా ఉంచు అని చెప్పేసి రాజు కావ్యకి అవి ఇస్తూ ఉంటాడు. కావ్య అవి తన రూమ్‌లో పెడుతూ ఉంటుంది. అదే టైంలో రుద్రాని కావ్య దగ్గర ఫైల్స్ దొంగిలించి వెళ్తుంది. ఆ తర్వాత రాజు అయితే ఫైల్స్ ఏవి కావ్య అని అంటే, కావ్య రూమ్‌లోకి వెళ్ళి ఫైల్స్ తెస్తూ చూస్తుంది. లేవని చెప్పగానే రాజు ఒకసారిగా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఏంటి ఫైల్స్ లేవా? అక్కడ క్లయింట్స్ వెయిట్ చేస్తున్నారు. కొన్ని కోట్ల ప్రాజెక్ట్ ఫైల్స్ అవి. నీకు బుర్ర పని చేయదా? ఎక్కడ పెట్టావో మర్చిపోయావా? మీ బావ ఇదేలో మర్చిపోయావా అని అయితే అంటూ ఉంటాడు. అప్పుడు కావ్య వాళ్ళ బావ వచ్చి ఏం జరిగింది కావ్య అని అంటే, ఫైల్స్ కనిపించట్లేదు బావ అంటే, అవి రుద్రాని గారే తీశారు అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఏంటి నేను ఫైల్స్ తీసానా? నేనెందుకు ఫైల్స్ తీస్తాను? అయినా నీలాంటోడిని ఇంట్లో పెడితే అందరి మీద నిందలు వేస్తావంటే, మీరు ఫైల్స్ తీయడం నేను చూసానని అంటే, నువ్వెలా చూసావు? నువ్వు చూసావని నమ్మకం ఏంటి అని అయితే గట్టిగా అంటూ ఉంటుంది. మర్యాదగా మీరు ఫైల్స్ తెచ్చిస్తారా? లేదా పోలీసుని పిలిపించి వాళ్ళతోనే నిజం బయట పెట్టాలా? అనైతే అంటూ ఉంటుంది. ఆ మాటలకి రుద్రాని అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అయినా నువ్వెలాగ నా మీద ఇదేస్తావంటే, నేను చూసాను మీరు కావ్య రూమ్‌లో నుంచి బయటకి రావడం, వచ్చి ఫైల్స్ తేవడం నేను చూసాను అనైతే అంటూ ఉంటుంది. అనేసరికి కావ్య వాళ్ళ బావని నానా మాటలు అంటుంది. ఆ మాటలకి కావ్య వాళ్ళ బావ రుద్రాని చెంప పగలగొట్టి, ముందు మీరు ఫైల్స్ బయటకి తెస్తారా? పోలీసులని తీసుకురావాలా? అనేది గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఆ మాటలకి తెస్తాను అని చెప్పేసి రుద్రాని నిజం ఒప్పుకుంటుంది. అలా ఒప్పుకోగానే అందరూ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటారు. కావ్య అయితే ఏంటి రుద్రాని గారు మీరు ఫైల్స్ తీసారా అని అయితే షాక్‌లో అలా ఉండిపోతూ ఉంటుంది. అపర్ణ వీళ్ళందరూ అయితే ఈ మధ్యన ఈ పని కూడా స్టార్ట్ చేశావా అని సీరియస్ అవుతూ ఉంటారు రుద్రాని మీదకి.